అనమాట. ఈ పండ్లు కొరకడం అలవాటు ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ పైన ఉన్న ఎనామిల్ లేయర్ అంతా వెళ్ళిపోయి ఆ సెకండ్ ఉన్న లేయర్ డెంటిన్ ఏదైతే ఉందో అది ఎక్స్పోజ్ అయిపోతుంది. డెంటిన్ ఎక్స్పోజింగ్ అయిపోయిందంటే టూత్ సెన్సిటివిటీ స్టార్ట్ అయినట్టే. సో ఇప్పుడు ఏంటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, టూత్ సెన్సిటివిటీకి కారణం డెంటిన్. ఆ సెకండ్ లేయర్ ఏదైతే ఉందో అది మనకి ఎక్స్పోజ్ అయిందంటే టూత్ సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఇంకొకటి ఓవర్ బ్రషింగ్. మనకి ఒక 3 to 4 మినిట్స్ బ్రష్ చేయకుండా చాలా మటుకు మనము బ్రష్ నోట్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కాసేపు మాట్లాడుకుంటూ అలా ఓవర్ బ్రషింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఓవర్ బ్రషింగ్ చేయడం ద్వారా కూడా, ఎక్కువసేపు తోమడం ద్వారా కూడా ఆ పైన ఉన్న ఎనామిల్ లేయర్ అన్నది మనకి అరగడం జరుగుతుంది. ఎనామిల్ లేయర్ వెళ్ళిపోయిందంటే సెన్సిటివిటీ స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకొకటి వచ్చేసి ఈ అసిడిక్ ఫుడ్స్, తర్వాత ఆల్కహాలిక్ బెవరేజెస్. ఇవి ఏదైతే మనం బయట జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ఈ కోక్స్ ఎక్కువ తాగడం, కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా మనకి ఆ ఎనామిల్ అన్నది కంప్లీట్గా డ్యామేజ్ చేసేస్తుంది.